మరోవైపు ట్రంప్ సుంకాల బాధుడిపై చైనా సూటిగా ఘాటుగా స్పందిస్తోంది. అమెరికాతో ఘర్షణను తాము కోరుకోవడం లేదని, ఆ దేశం తమతో చర్చలు జరపడానికి సిద్ధమైతే అందుకు తలుపులు తెరిచే ఉంచుతామని డ్రాగన్ కంట్రీ చెబుతోంది. అయితే చర్చలు పరస్పర గౌరవంతో సమానత్వంతో సాగాలని, అలా కాకుండా ట్రంప్ తమపై ఒత్తిడి తెస్తే మాత్రం దృఢంగా నిలబడతామని చైనా స్పష్టం చేసింది. ఒత్తిడి తేవడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం వంటివి చైనాతో వ్యవహరించడానికి సరైన మార్గాలు కావని చైనా తేల్చి చెబుతోంది. వాషింగ్టన్ తన ధోరణిలోనే ముందుకు వెళ్లాలని భావిస్తే తాము తుదికంటూ పోరాడతామని హెచ్చరించింది. కవ్వింపు చర్యలకు తాము భయపడబోమని, సుంకాలపై వెనక్కి తగ్గబోమని చైనా చెబుతోంది. సుంకాల బాధుడితో ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న అమెరికాకు వ్యతిరేకంగా కూటమిని నిర్మించేందుకు యూరప్, దక్షిణాసియా దేశాలతో చైనా సంప్రదింపులు జరుపుతోంది. అందులో భాగంగానే చైనా ప్రీమియర్ లీ చాంగ్ యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులాకు ఫోన్ చేసి మాట్లాడారు. చైనా వాణిజ్య మంత్రి వాంగ్ EU వాణిజ్య, ఆర్థిక భద్రతా కమిషనర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏషియన్ దేశాల నేతలతో మాట్లాడారు. అయితే అమెరికాకు వ్యతిరేకంగా చైనాతో చేతులు కలిపేందుకు ఆ దేశాలు ముందుకు రావట్లేదని సమాచారం. తాము అమెరికాతో సంప్రదింపులకే ప్రాధాన్యమిస్తామని ఆస్ట్రేలియా, తైవాన్ తేల్చి చెప్పేశాయి. కంబోడియా, వియత్నాం కూడా అదే బాటలో నడుస్తున్నాయి. భారత్ కూడా చైనా విజ్ఞప్తిని తోసిపుచ్చినట్టు తెలుస్తోంది.